హాయ్ హలో వెల్కమ్ టు DD9 వార్త. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ బాను చిన్నగల్ల. రైట్, మొత్తం మీద అయితే వర్షాలు ఇంకా 2 రోజులు భారీ స్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ కూడా అదే తెలిపింది. నిన్న ఎంపీ బండి సంజయ్ సిట్టి విచారణకు హాజరయ్యాడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. ఇక ఆరోపణలు మామూలు ఆరోపణలు చేయలే, చాలా ఆరోపణలు చేసిండు. ఇక ఇక్కడ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి పార్టీ పరంగా ఏనికి ఆలోచనలు చేస్తున్నారు. ఇక అంతే, ఇంకేం లేదు. చట్టబద్ధంగా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి పార్టీ పరంగా ఇవ్వాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి పోయి తెలంగాణ భవన్కి పోయి, లేకపోతే గాంధీ భవన్కి పోయి, బీజేపీ భవన్కి పోయి జోలే పట్టుకొని అడుక్కోవాలి, అయ్యా సీట్లు ఇవ్వండి అని. చట్టబద్ధంగా లేదు కాబట్టి ఇంకా అడుక్కోవాలి, తప్పదు. ఇక రైట్, ఇట్లా ఉన్నాయి వార్తలు. ప్రధానంగా చాలా ఉన్నాయి. చూద్దాం ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు మరి ఏం రాసుకొచ్చినాయి, ఏం కథ అనేది వార్తలు చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. జెడ్పీటీసీలు డబుల్ 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలేనంట. 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలేనంట. ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరగనున్న ప్రాతినిధ్యం ప్రస్తుతం 32 మందిలో 7గురేనంట. పంచాయతీల్లో పెరిగే కొద్ది శాతమేనా? స్థానిక సంస్థల్లో ఇప్పటికే 40% ప్రాతినిధ్యం. జిల్లాల వారీగా చూస్తే 30 నుంచి 50%. చాలా చోట్ల జనరల్ స్థానంలోనూ బీసీలకు గెలుపట. అబ్బా, పార్టీలే చొరవ చూపి 42% అవకాశం ఇస్తే భవిష్యత్తులో చట్టసభల్లో ఎక్కువ మంది బీసీలు ఉంటారట. పార్టీల పరంగా బీసీలకు సీట్లు ఇస్తే ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. అది ఏడ సీట్లు ఇస్తారో తెలుసు మాకు. ఏడ ఓడిపోయేటివి, ఏడ గెలిచేటివో మాకు తెలుసు. ఏముంది, జెడ్పీటీసీలు డబుల్ అంట. ఒకసారి చదువుదాం ఇది. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు గడువు మేరకు ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి ఉంది. బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచుతూ చట్టం తేవాలని, ఆ తర్వాత ఆర్డినెన్స్ అయినా ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించలేదు. రాజకీయ పోరాటం చేసినా సహకరించలేదని, ఇక పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ముందున్న మార్గమని సీఎం రేవంత్ రెడ్డి నర్మగర్భంగా చెప్పేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే జరిగేదేంటి? స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం ఎలా ఉంటోంది? కొన్ని జిల్లాల సమాచారాన్ని, రాష్ట్ర స్థాయి సమాచారాన్ని ఆంధ్రజ్యోతి పరిశీలించింది. అందులో 2 విషయాలు స్పష్టంగా కనిపించినట్ట. ఏంటివో, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో బీసీల ప్రాతినిధ్యం వారికి ఇచ్చిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగానే ఉంది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23% రిజర్వేషన్లు కల్పించారు. చాలా జిల్లాల్లో ఇంతకంటే భారీగానే ఆ సామాజిక వర్గాల అభ్యర్థులు గెలుపొందారు. తమకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లోనూ బీసీలు గెలుపొందారట. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో వీరి ప్రాతినిధ్యం ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా ఉంది. సగటున 30% నుంచి 50% వరకు ఉంది. రాష్ట్ర స్థాయిలో చూస్తే ఇది సుమారు 40% వరకు ఉండొచ్చని లెక్కలు చెప్తున్నాయి. ఒకవేళ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తే ఇక్కడ మరో 2% లేకుంటే ఇంకొంత శాతం మాత్రం బీసీలకు అదనంగా అవకాశాలు దక్కుతాయంట. ఆంధ్రజ్యోతి పూర్తి కథనం పెట్టింది. ఏంటంటే జెడ్పీటీసీల సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, ఎంపీటీసీల సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశం ఉందని రాసుకొచ్చింది. మరి ఎంతవరకు పెరుగుతుందో తెలియదు. కానీ ఎందుకంటే చట్టబద్ధంగా వస్తే మాకు ఖచ్చితంగా చట్టబద్ధంగా ఇవ్వాల్సిందే. పార్టీ పరంగా ఇస్తే అవి ఎవరి ఒత్తిళ్ళు ఉంటావో ఏం కథనో తెలుసు. ఇప్పటికే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు. మేము చేసే పోరాటం మేము చేసినాం, ఇంక మేము ఇంతకంటే ఏం చేద్దాం అని చేతులు ఎత్తేసాడు. ఎట్లుందంటే వీళ్ళది బీసీల రిజర్వేషన్ల కోసం అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కొట్లాడుతుంటే ఎట్లుందంటే ఎలుకకు పిల్లి సాక్ష్యం ఎట్లనో అట్లుంది వీళ్ళది. ఉన్నత పదవుల్లో గణనీయంగా పెరగనున్న ప్రాతినిధ్యం అంట. ప్రస్తుతం 32 మందిలో 7గురేనంట జెడ్పీటీసీలు. పంచాయతీల్లో పెరిగేది కొద్ది శాతమేనా? స్థానిక సంస్థలు ఇప్పటికే 40% ప్రాతినిధ్యం. జిల్లాల వారీగా చూస్తే 30 నుంచి 50% ఉంటుందంట. చాలా చోట్ల జనరల్ స్థానాల్లోనూ బీసీలకు గెలుపంట. ఏడ గెలిచారు బీసీలు? జనరల్ స్థానాల్లో అప్పర్ క్యాస్ట్ వాళ్ళే కుట్రలు అని ఓడగొడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. చట్టబద్ధంగా వస్తే ఏమన్నా బాగుంటుంది. పార్టీల పరంగా ఇస్తే ఏమి ఇస్తారు? అమెరికా ఆయుధాల కొనుగోలు నిలిపివేతనట. ట్రంప్ సుంకాలపై యూపీలోని కాన్పూర్లో వ్యాపారుల నిరసన.
సుంకాల నేపథ్యంలో భారత్ యోచన, తుది దశలో ఉన్న ఒప్పందాలపైన చర్చలు ఆపేయాలని నిర్ణయం, అందుకే రాజ్నాథ్ పర్యటన రద్దు. రాయిటర్స్ కథనం, కొనుగోళ్ల నిలిపివేత అవాస్తవమన్న రక్షణ శాఖ వర్గాలట. ట్రంప్ సుంకాలపై యూపీలోని కాన్పూర్లో వ్యాపారులు నిరసన వ్యక్తం చేస్తున్నారట. ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా. భారత్తో వాణిజ్య చర్చలు ఉండవు, టారిఫ్ల వ్యవహారం తేలే వరకు ఇదే పరిస్థితి అన్న ట్రంప్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసేలా తీవ్ర ఒత్తిడికి యత్నం. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసేలా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాడంట ట్రంప్. ఆర్థిక మాధ్యం పొంచి ఉంది, సుంకాల అంశంలో జోక్యం వద్దు. అమెరికా కోర్టులకు ట్రంప్ హెచ్చరిక. పుతిన్తో ఫోన్లో మాట్లాడిన మోదీ, ట్రంప్ని ఎలా డీల్ చేయాలో మోదీకి నేను చెబుతా అంటున్నాడు. ఎవరు? నెతన్యాహు చెప్తున్నాడు. రష్యా ఆయిల్ కొనుగోళ్లను ఆపేస్తే చమురు దిగుమతులు భారమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ బిల్లు 78,000 కోట్లంట. వచ్చే ఏడాది 1.05 లక్షల కోట్లు ఎస్బీఐ నివేదిక అంచనా వేసిందంట. ఎట్లుంది చూడు కథ. రైట్. సింగూరు డ్యాం రక్షణకు చర్యలు తీసుకోండి, అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. సింగూరు ప్రాజెక్టు ఇప్పటికే ప్రమాదం ఏమీ లేదు, చిన్న చిన్న లీకేజీలను సరిచేస్తాం. ఈఎన్సీ మొహమ్మద్ అంజద్ హుస్సేన్ అంట. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పునరుద్ధరణకు రూట్ మ్యాప్ అంట. సింగూరు డ్యాం రక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఉత్తమ్. నిన్న మొన్ననే చదివిన ఈ వార్త మనం. చాలా ప్రమాదంలో ఉంది అది. ఇప్పటికిప్పుడే ప్రమాదం ఏం లేదంట, కానీ చిన్న చిన్న లీకేజీలు సరిచేస్తామని ఆయన ఉంటాడు కదా, ఈఎన్సీ అహ్మద్ అంజద్ హుస్సేన్ అని చెప్తున్నాడు. చిన్న చిన్న లీకేజీలే పెద్ద లీకేజీలు అవుతాయి. గేట్లు కొట్టుకుపోయి ఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడే కదా దాన్ని సరి చేసుకోవాల్సింది. రైట్. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ, పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారంట. రేపు బీజేపీలోకి గోల బాలరాజు, అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈయన ఈ కార్యం పెట్టుకున్నాడు. ఇక బీసీలకు రిజర్వేషన్ల విషయంలో చేతులు ఎత్తేసిండు. ఎవరు? రామచంద్రరావు ఎత్తేసిండు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటుందా బీసీల మీద? అసలు ఆయన బీసీ అయితే కదా. ఆయన పనేం పెట్టుకున్నాడంటే ఇతర పార్టీలను గుంజుకోనిగా చూస్తున్నాడు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అనుకోండి, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు అనుకోండి, ఎవరైనా కానీ వాళ్ళని పార్టీలోకి తీసుకొచ్చే కార్యక్రమం పెట్టి అధ్యక్షుడు అయిందే అందుకైనా. ఎవరు? రేపు బీజేపీలోకి గోల బాలరాజు వస్తున్నాడంట. పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్సీలు మాతో టచ్లో ఉన్నారని చెప్తున్నాడు ఎమ్మెల్సీ రామచంద్రరావు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు ఆదివారం బీజేపీలో చేరబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. గులాబీ పార్టీ త్వరలోనే ఖాళీ కాబోతుందని, బాలరాజు చేరికని అందుకు సంకేతమని తెలిపారు. బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలు నమ్మకం కోల్పోయారని చెప్పారు. శుక్రవారం రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్కి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్సీలు తమతో టచ్లో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోడ్డున పడుతున్నాయని, ఈ పరిస్థితిలో వారికి బీజేపీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుందని వివరించినట్ట. కాంగ్రెస్లో కొంతమంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారంతా సమయం కోసం ఇంకా సమయం అధికారం పోయినాక చూస్తారా ఎట్లా? రామచంద్రరావు ఏమంటున్నాడంటే బీజేపీ మొత్తం ఖాళీ అయిపోతుంది అంటున్నాడు. అది సాధ్యమేనా? మొత్తం ఖాళీ అవుతుందా? ఎందుకు తెలివి తక్కువ లీడర్లు ఉండరా? మాటలు రాని లీడర్లు ఉన్నారా? వాళ్ళ దగ్గర డబ్బు లేదా? బీఆర్ఎస్ ఖాళీగానికి ఏదో గోల బాలరాజుకి ఏదో మీరు అవకాశం ఇచ్చిర్రు, ఏదో ఇస్తామని చూస్తున్నారు కాబట్టి పోయిండు. మొత్తం ఖాళీ అవుతుందండి బీఆర్ఎస్. అస్సలు కాదు, అది అయ్యే పనే కాదు. మరో వార్త చూద్దాం. వెనక్కి తగ్గిన సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు జడ్జిపై ఆదేశాల ఉపసంహరణ, తీర్పు నుంచి సంబంధిత 2 పేరాల తొలగింపట. సీజీఐ విజ్ఞప్తి మేరకేనన్న సుప్రీం జడ్జి జస్టిస్ పార్దివాలా. కేసును పునర్విచారించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశం అంట. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని క్రిమినల్ కేసుల విచారణ చేపట్టకుండా నిషేధించాలని ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. గత తీర్పులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మీద చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగిస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
జేపీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ నెల 4న వివాదాస్పద తీర్పును వెలువరించిందంట. ఇక హైకోర్టుకు సుప్రీంకోర్టుకు సంబంధించింది. ఆ నెంబర్ అమిత్ షాదే. సిట్ విచారణకు హాజరయ్యేందుకు ర్యాలీగా తరలి వస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అంట. కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు వినేశారా? నడ్డా సంతోషులతో జరిగిన సంభాషణలు విన్నారు. బండి సంజయ్ ముందు ముగ్గురి నెంబర్లు ఉంచిన సిట్ అంట. అవాక్కైన కేంద్ర మంత్రి అట. సిట్తో తేలదు, సిబిఐకి ఇస్తేనే కేసు కొలిక్కంట సంజయ్తో పోలీసు అధికారులంట. ఇక చూడు ఎట్లుంది కథ. ఒకసారి చదువుదాం. ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలి. నువ్వే కేంద్ర మంత్రిగా ఉన్నాయి కదా, తీసుకుంటే అయిపోయాయి కదా. నేరుగా సిబిఐ విచారించి ఉంటే కేసీఆర్ను జైలు వేసేవాళ్ళం. నా ఫోన్ నిరంతరం ట్యాప్. రేవంత్ హరీష్ ఫోన్లు వదలలేదంట. ఇదైతే నమ్మేటట్లేదు. రేవంత్ హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా? సరే ప్రతిపక్షంలో అంటే చేసిండ్రు అనుకోవచ్చు. 6500 ఫోన్లు ట్యాప్ చేశారు. సిట్ విచారణ అనంతరం మీడియాతో బండి సంజయ్ అంట. లీగల్ నోటీసులు ఇస్తారనడానికి కేటీఆర్కు సిగ్గుండాలని వ్యాఖ్యానట. నాకైతే ఈ సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ అంశం పెద్దగా ముందర పడేటట్లు కనిపిస్తలేదు. ఎందుకంటే కవిత ఫోన్ ట్యాప్ చేశారంట, హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారట. ఇంటోళ్ళ నెంబర్లు కూడా ఫోన్ ట్యాప్ చేస్తారని నాకు అర్థం కాదు. ఏమో పెద్ద నమ్మేటట్లు అయితే కనిపిస్తలేదు. నిన్న పెద్ద ర్యాలీ కోయిండు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు ర్యాలీగా తరలి వస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ అంట. ఎందుకు ఈ హడావిడి నాకు అర్థం కాదు. ఇంత హడావిడి ఎందుకండి? రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడం, ప్రజలకు ఇబ్బందులు అంత అవసరమా? ఏదేమైనా ప్రచార కార్యక్రమమా? కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు కూడా వినేసారట. ఎవరు? బండి సంజయ్. నడ్డా సంతోషులతో జరిగిన సంభాషణలు విన్నారట. బండి సంజయ్ ముందు ముగ్గురి నెంబర్లు ఉంచిన సిట్టు అవాక్కైన కేంద్ర మంత్రి. ఇక సిట్టు ఏం చేస్తుంది? సిబిఐకి అప్పగించాలని ఆయన అంటున్నాడు. ఆయనది అట్లుంది. సిట్తో తేలదు, సిబిఐకి అప్పగిస్తే ఇప్పటికే కేసీఆర్ను అరెస్ట్ చేస్తుంటే జైల్లో వేస్తుంటే అంటారు. మరి ఏ రాదు, ఎవరొద్దు అన్నారు. మీ దగ్గరనే ఉన్నాయి కదా కేంద్ర సంస్థలు. బండికి 48 గంటల గడువట. ట్యాపింగ్పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే కోర్టుకే కేటీఆర్. అదవుతుందే. 542 కోట్లు రాష్ట్రంలో తోషిబా పెట్టుబడులంట. యువతకు 250కి పైగా ఉద్యోగాలంట. అంతర్జాతీయ తయారీ కేంద్రంగా తెలంగాణ. ఈ దిశగా ప్రభుత్వం కృషి ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధరబాబు. కోర్ ప్రాసెసింగ్ సర్జ్ అరెస్టర్ లైన్ సెంటర్లను ప్రారంభించిన మంత్రి అట. రాష్ట్రంలో తోషిబా పెట్టుబడులు పెడుతుందంట. 562 కోట్ల పెట్టుబడులు అంట. రైట్. ప్రయాణికులతో కిక్కిరిసిన జేబీఎస్. ఆర్టీసీకి భారీగా గిరాకీ. రాఖీ పండుగ వరుస సెలవులతో సొంతులకు వెళ్తున్నారంట. ఇదే అదనుగా 41 నుంచి 50% ఛార్జీలు పెంచిన ఆర్టీసీ అంట. ప్రత్యేక బస్సుల పేరుతో ప్రయాణికులపై భారం అడ్డగోలుగా దోచేస్తున్నారంటూ ఆగ్రహం. ఇక గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టుకోవాలి కాబట్టి ఇక పండుగ మోజుల్నే సెలవులు వచ్చినాయి కాబట్టి అందరు ఊర్లలో పోతారు కాబట్టి ఛార్జీలు పెంచారు. మీదేం పోయింది చెప్పు? ఓట్ చోరీపై దేశవ్యాప్త ఉద్యమం అంట. జయప్రకాష్ నారాయణ్. సంపూర్ణ విప్లవం స్థాయిలో నిర్మాణానికి ఇండియా యోచన. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రాహుల్ గాంధీ ఓటు చోరీ ప్రజెంటేషన్ అంట. బీజేపీకి నష్టమే అంటున్న రాజకీయ వర్గాలు. ఓటర్ కార్డు ఆధార్ అనుసంధానంతో బోగస్ ఓట్లకు చెక్కు పెడుతుంది ఈసీ వర్గాలు చెప్తున్నాయంట. ఏంది? అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని వదలం. ఓటర్ల జాబితాలో మోసాలు ఎందుకు? జవాబులు ఇవ్వకుండా మాకు బెదిరింపులా? బీజేపీ ఏజెంట్లా ఎందుకు పనిచేస్తున్నారు? ఎన్నికల అధికారులపై రాహుల్ గాంధీ ఆగ్రహం. బెంగళూరులో ఓటు అధికార ర్యాలీ అట. ఎట్లుంది చూడు కథ. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీతో ఎన్నికల సంఘం కుమ్మక్కైందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానం, దాని పరిధిలోని మహదేవ్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓటర్ల జాబితా ఆధారంగా ఆయన ఇచ్చిన ఓట్ చోరీ ప్రజెంటేషన్కు మంచి స్పందన వచ్చిందని ఇండియా కూటమి భావిస్తుంది. దీనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని ఎండగట్టేందుకు సిద్ధమైందంట.
ఈ ఓటు చోరీ అనేది ఒక ఇంట్లోనే 40-50 ఓట్లు ఉన్నాయంట వాళ్ళ పేర్ల మీద. ఒక ఇంట్లో అట్లా ఉంటుందా? ఒక ఫ్లాట్లా ఇది ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యవస్థలన్నీ మోదీ కింద పనిచేస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. చూస్తలేమో మనం. ఎవరన్నా మాట వినకపోతే ఈడీ సిబిఐని పంపిస్తారు. కొంచెం వాళ్ళు పార్టీలో చేరితే మొత్తం కథమే, ఇక ఏముండదు. ఇక అట్లా తయారైనాయి సంస్థలు మొత్తం. ఇప్పుడు ఓట్ల చోరికి పడ్డాయంట చూడరాదు. ఏంది పరిస్థితి? అది తప్పు కదా, దొంగతనం కాదా? ఓట్ల చోరికి పాల్పడతారా అంటే నాకు అర్థం కాదు. దీని మీద విచారణ చేయాలి. ఈసీ ఏమో మీకు ఏమైనా ఆధారాలు ఉంటే మాకు పంపించండి అని ఈసీ అంటుంది, ఎలక్షన్ సంఘం. వీళ్ళేమో అడ్డగోలుగా ఆరోపణలు చూపిస్తున్నారు. ఇట్లా ఉంది కథ. నిన్న బెంగళూరులో జరిగిన ర్యాలీలో ఖర్గే, రాహుల్, సిద్ధరామయ్య, శివకుమార్, వేణుగోపాల్ వీళ్ళంతా పాల్గొన్నారు. రైట్. ప్రతి చుక్క వరద మూసికి చేరాలి, చెరువులు నాలాల్ని మూసికి అనుసంధానించాలి, రాజధాని వరదకు మూసి పునర్జీవమే పరిష్కారం అంటే అప్పుడే నగరంలో కాలనీలన్నీ సురక్షితం, భారీ వర్షాలు పడినా తట్టుకునేలా ప్రణాళికలు ఉండాలి. హైదరాబాద్ వర్షాలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూసి పునర్జీవనమే మనకున్న చక్కటి పరిష్కార మార్గమని చెప్పారు. వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారట. ప్రతి చుక్క వరద మూసి నదికి చేరాలంట. అవును, చేరాలి. ఎస్, చేరినప్పుడే నగరం బాగుంటుంది, వరదలు కూడా రావు. కానీ ఎక్కడికక్కడ కుంటలు, ఇప్పుడు ఆ మూసిలోకి చేరాలంటే ఎట్లా చేరాలి? కుంటలలోకి చేరాలి, చెరువులలోకి చేరాలి, నాలాలకు చేరాలి. అసలు అక్కడ చేరుతూనే లేవు కదా, ఇంకా మూసికి ఎట్లా చేరుతాయి? అదే రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించి అవన్నీ పునరుద్ధరించి అవి నిండిన తర్వాత మూసిలోకి పోయేటట్లు చూడండి అనేది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సమీక్ష సమావేశం నిర్వహించినట్ట నిన్న. రైట్. తమిళనాట ద్విభాష విద్యా విధానమేనట కేంద్ర విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా. నల్గొండ, పాలమూరు జిల్లాలో భారీ వర్షం అంట. చౌటుప్పల్లో ప్రవాహంలో చిక్కుకున్న కారు తాడు సాయంతో అందరినీ బయటికి తీస్తున్న స్థానికులట. ఉజ్వలకు 12,000 కోట్లు 2025-26 సంవత్సరానికి కేటాయింపు. సాంకేతిక విద్యా సంస్థల అభివృద్ధికి ఎంఈఆర్ఐటి 4,200 కోట్లట. ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు 30,000 కోట్లట. కేంద్ర కేబినెట్ నిర్ణయాలంట. రైట్. ఇవి ప్రధానంగా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన వార్తలు ఇవి. ఎందుకంటే ప్రధానంగా ఆంధ్రజ్యోతి ఏం చెప్తుందంటే జెడ్పీటీసీలు డబ్బులంట. 42% రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లు బీసీలేనంట. చూడాలి మరి. ఆంధ్రజ్యోతి కథనం రాసుకొచ్చింది. మరి ఎంతవరకు ఏమవుతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ మాటలు కాదు కదా, ఇప్పుడు బీసీలకు చట్టబద్ధంగా ఎందుకు కల్పించాలని అంటున్నాం మనం? నష్టం జరుగుతుందనే కదా. జెడ్పీటీసీలో బీసీలు డబ్బులంట. ఏంది లెక్క చూడు. ఇక్కడ క్లియర్గా రాసుకొచ్చిండు. జెడ్పీటీసీలు బీసీల సంఖ్య శాతమట. జిల్లా మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్లకు సంబంధించిన ఇవన్నీ. స్థానికంలో బీసీల శాతం ఎంతెంత? ఎంపీటీసీలు బీసీల సంఖ్య శాతమట. ఇది సర్పంచులు బీసీల సంఖ్య శాతమట. ఇదేమో ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు ప్రధానంగా ఇక్కడ రాసుకొచ్చింది. రిజర్వేషన్ల కంటే రెట్టింపు గెలుపంట. ఏడ ఉంది? గెలిచిండ్రా? అసలు సాధ్యమైందా అది? ఇక ఆంధ్రజ్యోతి ఇటు రాసుకొచ్చింది. ఇంకేమున్నాయి? కేసీఆర్ కుటుంబం అలీబాబా 40 దొంగల ముఠానట. రెడ్డి ఆ దొంగల ముఠాలో ఒక సభ్యుడు. ఆయన 1000 కోట్ల ఆస్తిని రైతులకు ఇచ్చే దమ్ముందా? దమ్మే ఉంది. దానికి ఉదారత ఉండాలి. అదే ఆస్తి నాకుంటే గంటలో మొత్తం పంచేవాడిని. రాజకీయంగా ప్రభాకర్ రెడ్డి ఎంత, ఆయన బతికెంత? టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అట. నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి జగ్గారెడ్డికి కయ్యం పుట్టింది. వాళ్ళదో పంచాయతీ.
రైట్. ఇక రేవంత్ రెడ్డి ప్రజలకు మంత్రి పొన్నం పిసిసి చీఫ్ రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. ఏమంటున్నాడు అంటే ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారతే అసలైన రక్షాబంధన్ అంట. రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్థిక సాధికారత కల్పించడమే అసలైన రక్షాబంధన్ అని అన్నారు. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ అదనంగా జరుపుకోవాలని ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. మహిళా సాధికారత వారిని కోటీశ్వరులుగా మార్చే సంకల్పంతో ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన చెప్తున్నాడు. కోటీశ్వరులు అయ్యే అవకాశం ఏడుందండి నాకు అర్థం కాదు. అది ఉత్తమ మాట, కానీ లక్షాధికారులను చేయండి. ఓకే, ఫస్ట్ కోటీశ్వరులు చేద్దరు కానీ తర్వాత లక్షాధికారులను చేయండి. ఎందుకంటే నమ్మితే చెప్తే నమ్మేటట్లు ఉండాలి, రైట్. ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం ఏం రాసింది, ఏం కథ. మొత్తం ఇవే ఉన్నాయి. ట్రంప్దే నడుస్తుంది. రష్యాతో బంధం మరింత బలోపేతం. మోదీ పుతిన్ నిర్ణయించుకున్నారంట. మరింత బలోపేతం అంటే ఇప్పుడు స్నేహితులుగా ఉన్న వాళ్ళు మిత్రులు అయినరు, అంతే. ఇంతకుముందుకు స్నేహితులుగా ఉన్నారు, ఇప్పుడు మిత్రులు అయిపోయారు. మోదీ పుతిన్ నిర్ణయం అంట. ఇరువురు నేతల ఫోన్ సంభాషణ అమెరికా సుంకాల మూత వేళ కీలక పరిణామం కావాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులేస్తుంది. భారత ప్రధాని మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక బంధం బలోపేతంతో పాటు పెట్టుబడులు, వాణిజ్యం, ఆర్థిక విషయాలపై చర్చించుకున్నారని ఢిల్లీ, మాస్కోల నుంచి విడివిడిగా విడుదలైన అధికారిక ప్రకటనలో తెలిపాయంట. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారు తమ నిబద్ధతను చాటుకుంటున్నట్లు తెలిసింది. ఉక్రెయిన్తో ఘర్షణ తాజా పరిస్థితిని పుతిన్ వివరించగా శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న తన సూచనలను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారంట. ఈ పుతిన్ చెప్పిండంట, ఉక్రెయిన్ తోటి యుద్ధం ఇట్లా నడుస్తుందంటే ఎన్నేళ్ళు చేస్తారు అట్లా యుద్ధము, చర్చలు పెట్టుకోండి, తగ్గండి అనేది మోదీ చెప్పిండంట. ఉండాలి మరి ఎప్పుడు పంచాయతీనా, ఎప్పుడు బాంబులు వేల్చుకొని ఎప్పుడు శిథిలాలే కనిపించాలనా, మనుషులు కనిపించొద్దా అనేది మోదీ సలహా ఇచ్చిండు పుతిన్కు. మిత్రుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ కొనసాగింది. పలు అంశాలపై వివరంగా మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్ తాజా పరిణామాలు వివరించినందుకు కృతజ్ఞతలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ తెలియజేశారు. మొత్తం మీద అయితే వీళ్ళ బంధం గట్టి అయింది, స్నేహబంధం గట్టి అయింది. కావాలి మరి, తమాషా కాకపోతే ఏంది. సుంకాల సమస్య తేలితేనే అప్పటిదాకా భారత్తో చర్చల ప్రసక్తే లేదా ట్రంప్ అంటున్నాడు. ఆయన ఆర్డర్లు వేస్తున్నాడు ట్రంప్. చమురు ఎక్కడ తిరిగి రష్యాతోటి చమురు కొంటున్నాం, ఆయుధాలు కొంటున్నాం అనేది ఆయన బాధ. మాతోటి వ్యాపారం చేస్తలేరు సరిగా, మా అమెరికాతో వ్యాపార భాగస్వామ్యం పెద్దగా లేదు, మొత్తం రష్యాతో చేస్తున్నాడు అని అక్కసు వెలగలుగుతున్నాడు. అందుకే మన కౌంటర్ వేస్తున్నాడు. ఏంది, పాకిస్తాన్ తోటి ఒప్పందం చేసుకొని చమురు నిల్వలు అక్కడ వేసుకుంటాం, అక్కడ చేద్దామని ఆయన పాకిస్తాన్ వాడు ట్రంప్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఏమంటాడు, భారత్ ఎప్పటికైనా ఒకసారి పాకిస్తాన్ మాకు చమురు కావాలని కాళ్ళ బేరానికి వస్తుంది అని చెప్తున్నాడు ఆయన ట్రంప్. పాకిస్తాన్ రోజు కాళ్ళ బేరానికి పోతామండి మనం. గాజా స్వాధీనం ఇజ్రాయెల్ ప్రధాని ప్రతిపాదనకు ఆ దేశ భద్రతా క్యాబినెట్ ఆమోదం అంట. ఖండించిన ప్రపంచ దేశాలు. దాదాపు 22 నెలలుగా కొనసాగుతున్న గాజా యుద్ధంలో మరో కీలక మలుపు. ఇప్పటి వరకు హమాస్ నియంత్రణకు, బందీల విడుదలకు సైనిక ఆపరేషన్లు నిర్వహిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇక గాజాను పూర్తిగా తన సైనిక నియంత్రణలో తెచ్చుకునే దిశగా పావులు కదుపుతుంది. అందులో భాగంగా గురువారం రాత్రి సమావేశాన ఇజ్రాయెల్ క్యాబినెట్ గాజా సిటీని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించిందట. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదన ఈ ప్రణాళికకు క్యాబినెట్లో మెజార్టీ సభ్యులు ఆమోద ముద్ర వేశారంట. ఎట్లుంది చూడు కథ. గాజాను స్వాధీనం చేసుకున్నానంట ఇజ్రాయెల్ ప్రధాని. ప్రపంచ దేశాలు ఖండించినాయి, తప్పు అట్లా అనేది. ఇక రేపు ఇక అందరి
ఇక అట్లే తమాషా చేస్తే అన్ని దేశాలను మెల్లగా ఆక్రమించుకునే పరిస్థితి అందరికి కనబడుతుంది. కాబట్టి అది మంచి పద్ధతి కాదు కదా. ముగ్గురు తప్ప అందరూ బాధితులేనట. ఎవరు ఆ ముగ్గురు? కుమార్తె అల్లుడిని వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు. ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోర్టు తీసుకున్నారు. బండి సంజయ్ ఆరోపణ సిట్కు వాంగ్మూలం ఇచ్చినట. బండి సంజయ్ ఆరోపణలు పెద్ద ఏం అనిపిస్తలేవు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ అంటాడు. ఇంటిలో వేస్తారంటే ఎవరైనా హరీష్ రావు నమ్మిన బంటు కేసీఆర్కు ప్రాణాలు కూడా ఇస్తాడు. హరీష్ రావు ఫోన్ను ట్యాప్ చేస్తారా కేసీఆర్? ఎందుకో బండి సంజయ్ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది నాకు. ఏమో మరి. నేనైతే ఊరేగింపుగా పోయింది. ఏం చేయనిక ఊరేగింపు? నాపై చేసిన ఆరోపణలు బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి. 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసులట. కేటీఆర్ హెచ్చరిక. ఫిరాయింపు ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టుకు బారాస నిర్ణయం అట. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు ఫిరాయించారు కదా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి. ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్లోకి పోయినారు కదా, వాళ్ళ విషయం కూడా సుప్రీంకోర్టుకి తీసుకుపోతుందట బారాస. మీ పని మీరు, వాళ్ళ పని వారు. డేటా ఆపేసిన ఇంటర్నెట్ కాల్ వస్తుందా? అది సైబర్ మోసగాళ్ళ సింబాక్స్ దందా కావచ్చట. గోల్డెన్ ట్రయాంగిల్ ముఠ సరికొత్త మాయనంట. జాగ్రత్త సుమ. డేటా ఆపేసిన ఇంటర్నెట్ కాల్ వస్తుందా? వస్తే మాత్రం సైబర్ నేరగాళ్ళ పనేనంట. అవి దొంగ కాళ్ళంట. జర జాగ్రత్త ఉండాలి. మూసి పునర్జీవనంతోనే వరదకు పరిష్కారం. ఇదైతే వాస్తవం. హైదరాబాద్లో నీళ్ళన్నీ మూసిలోకి పోయినప్పుడే హైదరాబాద్ వరద నీటిలో తేలాడకుండా ఉంటుంది. మూసి పునర్జీవనంతోనే వరదకు పరిష్కారం. నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదు. నగరంలో ఎక్కడ వర్షం పడినా వరద మూసిలోకి చేరేలా అనుసంధానం జరగాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ఒకప్పుడు మూసి జీవనాధారం. హైదరాబాద్ నగరానికి, చుట్టుపక్కల గ్రామాలకు, పట్టణాలకు, చిన్న చిన్న పట్టణాలకు పొంగి పొలిరేదంట మూసి. ఇప్పుడు ఉందే ఆ పరిస్థితి. ఎందుకు లేదంటే మూసీలకు వెళ్ళే ఆ యొక్క కుంటలు, చెరువులను, నాలాలను మొత్తం కబ్జా చేసినారు. అందుకే మూసీలకు వెళ్ళకుండా అవి ఇక్కడనే చుట్టూ తిరుగుతున్నాయి. ఇండ్ల మధ్యలో, బిల్డింగ్ల మధ్యలో. లేకపోతే ఇదంతా ఉస్మాన్ సాగరు, లేకపోతే మూసీ నదులకు పోవాల్సిన వరద ఇదంతా. ఎక్కడికక్కడ అడ్డ కట్టాలు కట్టి, గోడలు కట్టి, బిల్డింగులు లేపి చేయడం వల్ల మూసీలో నీరే లేదు. ఇప్పుడు మూసీ నది అట్లుంటుందా? నది అంటే ఎట్లుండాలి? పొంగి పొలరాలి వర్షాకాలం. అట్లా ఉంది అది. అందుకే రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించినట్టున్నాడు. హైదరాబాదులో ఉన్న వరదంతా మూసీలోకి పోయే రకం కావాలి అనేది. చూడాలి మరి ఏమవుతుందో, ఏం కథనో. రైట్, మరో వార్త చూద్దాం. ఇక్కడ బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో రాజ్యాంగమే మార్గదర్శకమని ప్రకటిస్తున్న ఖర్గే రాహులంట. అది వ్యవస్థీకృత దోపిడట. ఎట్లుంది చూడు కథ. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం అంట. సమయం వచ్చినప్పుడు ఎవరిని వదిలిపెట్టాం రాహుల్ అంటున్నాడు. మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వండి. కాంగ్రెస్ అగ్రనేతకు ఈసీ సూచన, లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ అట. ఎన్నికల సంఘం భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని వ్యవస్థీకృత ఓట్ల చోరీగా అభివర్ణించారు. ఈ దిశగా ఈసీ చేస్తున్నది రాజద్రోహమని, ఇందుకు పాల్పడుతున్న వారెవరిని సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాడు రాహుల్ గాంధీ. ఒక వ్యక్తి ఒక ఓటును కాల రాస్తున్న ఈసీ అంట. దీనిపై ఈసీ మరి ఏమైనా కుమ్మక్క అయిందా మోదీతోటి, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో అనేది తేలాల్సి ఉంది. చాలా బహిరంగ ఆరోపణలు చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఆరోపణలు చేస్తున్నాడు. ఈ వాస్తవాలంట, ఆరోపణలు కూడా కాదు. రాజ్యాంగ పరిరక్షణ చేయాలి, రాజ్యాంగమే మాకు మార్గదర్శనం అని ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు. అది ఓటర్ల జాబితాకు సంబంధించి పెద్ద ఇష్యూ నడుస్తుంది. అక్కడ అదేంది ఈవీఎం టాంపరింగ్ జరుగుతుంది ఈవీఎంలో అనేది అదొక ఎలిగేషన్ ఉంది. తర్వాత ఈ ఓటర్ల సవరణ ఇదో ఎలిగేషన్ అయింది. మరి ఏం చేస్తున్నారో ఏం కథనో తెలియదు. కానీ మోదీ రికార్డు ఇట్లా కొట్టాలి, ఇంకా రికార్డు కొట్టాలేను. మరి దాని గురించి ఏమన్నా కుట్రలు చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తం మీద అయితే అట్లా నడుస్తున్నాయి.
నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్ అంట. డిసెంబర్ లేదా సంక్రాంతికి అపాయింటెడ్ డే. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు వేగవంతం. కొత్త జోన్కి పిహెచ్సి ఓడీల నియామకం షూరంట. ఆ రైల్వేలో నోటిఫికేషన్ వస్తుందంట కొత్తగా. చూడాలి మరి ఎప్పుడు వస్తుంది ఏం కథ. ప్రాణాలతో జలఘాటం. రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదకరంగా లో లెవెల్ కల్వర్టులంట. నీటి మట్టాన్ని సూచించే గేజులు, గైడ్ పోస్టులు లేవట. ప్రమాణాలకు నీళ్లు వదులుతున్న ప్రభుత్వ శాఖలట. ప్రాణాలతో చెలగాటం. వికారాబాద్ జిల్లా తాండూరు కరణ్కోట్ మార్గంలో బెల్కటూరు వాగు ప్రవాహంలో ఓ వ్యక్తి ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నాడు చూశారా. ఇక్కడ ఓవైపు వంతెన నిర్మిస్తుండగా తాత్కాలికంగా వాగులోనే అప్రోచ్ రోడ్డు నిర్మించారు. వాగు ఉధృతికి తరచూ రోడ్డు కొట్టుకుపోతుందంట. ఇగో ఆల్రెడీ కొట్టుకుపోతూనే ఉంది. 5 గ్రామాలకి ఈ మార్గం ఒకటే దిక్కంట. ఇంకా చూడు మరి దిక్కు కావడంతో ప్రజలు అప్రమత్తంగా 5 గ్రామాలకి ఇది ఒక్కటే అప్రోచ్ రోడ్ ఉందంట. ఇప్పుడు ఇక ఆ నుంచి దాడుతుంటే ఈయన కొట్టుకుపోయిందంట. చూడరా అదే ఎట్లుంది కథ. ఇగో రోడ్డు ఇదంతా బీటీ రోడ్డు మొత్తం ఇట్లా కొట్టుకొచ్చింది. ప్రాణాలతో చెలగాట పడుతున్నారు. మన నిధులు, నీళ్లు, నియామకాలు ఈ డైలాగులు ఏమో ఏడ ఉంటున్నామో అర్థమవుతలేదు. ఆ నిధులు ఎక్కడ పోతున్నావో అర్థమవుతలేదు. ఎక్కడ పోతున్నాయి ఈ రోడ్లు, ఈ కల్వర్టులు, బ్రిడ్జీలు కట్టరా? 5 గ్రామాల ప్రజలకు ఇది ఒకటే దారంట దిక్కు. ఎట్లా పోవాలి ఇగో రోడ్డు దాడుతున్నాడంట, వాగులో కొట్టుకొని పోయిండు. ఇట్లా ఉన్నాయి పరిస్థితులు రాష్ట్రంలో. ఏం చేస్తాం? అందరూ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. కాంట్రాక్టులు, రాజకీయ నాయకులు, అధికారులు కలిసి ఎక్కడికక్కడ ఇబ్బందులే ఉన్నాయి. ఇవి ఈనాడులో ప్రధానంగా ఉన్న వార్తలు. ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం ఏం రాసుకొచ్చింది. రాఖీ బాధుడు ఆఫర్లకు పాతరేసి అడ్డంగా దోపిడీ. ఆర్టీసీలో దోపిడీ. గాలి బాగా వస్తుంది, తూర్పు పడుతున్నారు ఒడ్లు. రాఖీ సందర్భంగా 30% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆర్టీసీ. చేయండి, మీదేం పోయింది. ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందంట కదా, మరి ఇంకెందుకు? ఆర్టీసీ లాభాల్లోకి వచ్చినాక ఎందుకండి ఇది? ప్రత్యేక బస్సుల్లో అయితే 50% పెంపట. సోమవారం వరకు అమల్లో ఉంటాయంటున్న కండక్టర్లు జనగామ నుంచి హన్మకొండకు 110 కాగా ఇప్పుడు 150 వసూలు చేస్తున్నారంట. వా అబ్బా, మొక్కాల మీకు నిజంగా. 250 ఛార్జీ 300 రూపాయలకు పెంపట. అబ్బా, 230 ఛార్జీను 300 రూపాయలకు పెంపట. ఇంకా అందుకే అందరూ బైకుల మీద, కార్లలో పోతారు. ఇట్లా పెంచిండ్రు కాబట్టి అన్ని ప్రధాన రూట్లలోనూ అదనపు బాధుడు అమలట. ఎట్లు చూడు కథ. బాధుడు బాదుతున్నారంట. ఆదాయం మరి ఎన్ని కోట్లు వస్తుందో చూడాలి. రైట్. ప్రధానికి ఆపరేషన్ సింధూర్ రాఖీలట. మోదీకి పంపించిన పంజాబ్ మహిళలు. అమృత్సర్ రక్షాబంధన్ వేడుకలు వేలాదిగా మహిళలు రాకనట. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన ప్రధాని మోడీకి రాఖీల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వెళ్ళాడంట. ప్రధానికి ఆపరేషన్ సింధూర్ రాఖీలు కడుతున్నారు. పార్టీ పరంగానే బీసీ రిజర్వేషన్లు స్థానిక సమరానికి సిద్ధమంట. ఇక ఎంత మాత్రం జాప్యం చేయరాదని భావిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సూత్రప్రాయ నిర్ణయం అట. 15 తర్వాత మంత్రిమండలి భేటీ అట. ఎన్నికలపై తుది నిర్ణయం ప్రకటించనున్న ప్రభుత్వం తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలట. ఆ తర్వాత గ్రామ సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలంట. ఇక చూడు ఎట్లుంది కదా. పార్టీ పరంగానే ఇస్తున్నారంట. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ కాడ, గాంధీ భవన్ కాడ, బీజేపీ భవన్ కాడ ఇంకా ఎదురు చూడాలి. ఇట్లా చేతులు ఎన్నిక పెట్టుకొని, చేతులు కట్టుకొని ఎప్పుడు ఇస్తారని ఇట్లా ఉంది చూడు కథ. వీళ్ళు రిజర్వేషన్లు సాధించగలుగుతారండి బీసీలకు? నాకు అర్థం కాదు. సాక్ష్యమేనా? వీళ్ళు జిమ్మేదారు తీసుకుంటారా, టేకేదారు తీసుకుంటారా? వీళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, 3 అప్పర్ క్యాస్ట్ వాళ్ళు కదా. బీఆర్ఎస్ ఏమో వెలమ, బీజేపీ ఏమో వెలమనే ఆయన, ఈయననేమో రెడ్డి. వీళ్ళు సాక్ష్యమేనా బీసీలకు?
చెల్లుతుందా వీళ్ళ సాక్ష్యం? వీళ్ళకు చిత్తశుద్ధి ఉందా అనుకుంటారా నిజంగా? అవుతుందా వీళ్ళ వల్ల? ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు బీసీలకు సాక్ష్యమేనా నేను అడిగేది? ఎలుకకు పిల్లి సాక్ష్యమేనా? ఇది చెప్తుందా? పిల్లి నిజం చెప్తుందా? పిల్లి జిమ్మేదారు ఉంటుందా ఎలుకకు? పార్టీ పరంగా ఇస్తారని చాలా రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం మేము. అది అయ్యేది కాదు, పోయేది, ఊదుగాలది పీరు లేవదు అనేది. ఇక తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారంట కాంగ్రెస్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అంట. ఇంక ఏమాత్రం లేట్ చేయొద్దని రేవంత్ రెడ్డి చెప్తున్నాడట. 15 తర్వాత మంత్రిమండలి భేటీ అయ్యి, క్యాబినెట్ భేటీ అయ్యి, మరి ఏం చేస్తారో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద అయితే పార్టీ పరంగా ఇచ్చినా సరే బీసీలకు పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. ఎవరికి ఇస్తారో టికెట్లు ఏం కథనో తెలుసు, ఎవరు పెత్తనం చేస్తారో మాకు కూడా తెలుసు. అది భారీ వర్షాలకు తట్టుకోవాలంటే మూసియే మార్గం అట. వ్యవస్థల ప్రక్షాళన చేయాలి, ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలి. చెరువులు, కుంటలు, నాలాలు ఎన్టీపీసీల ద్వారా మూసికి అనుసంధానం అట. హైదరాబాద్ భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలంట, ఆదేశాలట. భారీ వర్షాలను తట్టుకోవాలంటే మూసియే మార్గం అంట. మూసి నదే అంటే హైదరాబాద్లో నీళ్ళన్నీ అందులోకి పోయేటట్లు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. చూడాలా మరి దానిపై ఏం చేస్తారు ఏం కథ అనేది. తెలంగాణపై కమ్ముకున్న క్యుమిలో నింబస్ మేఘాలట. అదే సమయంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఈ నెల 15 వరకు వానలేనట. వాయబ్బా, మహిళలే మాకు మహారాణులు, సాధికారతే మా సంకల్పం, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నారు. మహిళలే కానీ మరి మహిళలకు సాధికారత రావాలంటే చట్టసభలో ఉండాలి కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో అడ్డగోలుగా నిలబడితేనే సాధికారత వస్తుంది. మహిళలు వంటింట్లకే పరిమితం అవుతున్నారు. రాజకీయంగా కూడా చట్టసభలో ఎంతమందికి ఇచ్చారండి మీరు? ఇప్పుడున్న చట్టసభల్లో మహిళలు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా కానీ ఉన్నారా? మాటలే, చేతలు ఏం లేవు. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలి, ఎవరిని వదిలేది లేదు. కేసీఆర్ సీఎం కుమ్మక్కాయనంట. ఏందో బండి సంజయ్ ఏం మాట్లాడుతాడో ఏం అర్థమే కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? ఇంతవరకు ఒక నాయకుడిని అరెస్ట్ చేయలేదు. పక్కా ఆధారాలు ఉన్నా ఇంకా ఎంతకాలం? అప్పట్లో మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారు, కమిషన్లు వేసి కాలయాపన చేస్తారా? సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్ ఆ తర్వాత మీడియాతో సంచలన వ్యాఖ్యలట. బండి సంజయ్ కేసీఆర్ సీఎం కుమ్మక్కయ్యారంట, బండి సంజయ్ అంటున్నాడు. అది మీరే చెప్పాలి కామెంట్లలో. నిజంగా అయినరా? అవుతారా అది? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? కేసీఆర్కు క్లీన్ చిట్ ఎవరు ఇచ్చిండ్రు? ఏమి ఇవ్వలే కదా, ఎవరు ఇవ్వలేదు. ఇంతవరకు ఒక నాయకుడిని అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయలేదంటే విచారణ జరుగుతుంది కదా, దోషులుగా తేలాలి కదా. అందుకు వాళ్ళు చేయలేదు. పక్క ఆధారాలున్నా ఇంకా ఎంతకాలం? ఆధారాలు ఉన్నాయి కానీ విచారణ చేయాలి కదా. అవి ఆధారాలు నిజమా కాదా అనేది తెలియాలంటే విచారణ బయటపడుతుంది. అప్పట్లో మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయించారు, ఇక అందరివి చేసిర్రు. బిడ్డది హరీష్ రావుదే చేసిండని మీరు అంటున్నారు. ఇంకా బయట వాళ్ళు చేయరా? కమిషన్లు వేసి కాలయాపన చేస్తారా? కాలయాపనే ఉందండి, నాకు అర్థం కాదు. కమిషన్లు కాలయాపన కోసం కాదు, చట్టాన్ని కాపాడడానికి రాజ్యాంగబద్ధంగా విచారణ చేస్తాయి. మీరు కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఈ మాటలు మాట్లాడుతున్నారు. సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్ ఆ తర్వాత మీడియాతో సంచలన వ్యాఖ్యలట. ఏం వ్యాఖ్యలు! చౌకబారు ఆరోపణలు సహించేది లేదు, 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే కోర్టుకి ఈడుస్తా. కేంద్ర మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న హెచ్చరిక. ఈ వ్యాఖ్యలను చేసిండు కదా, అవన్నీ చౌకబారు వ్యాఖ్యలు అని చెప్తున్నాడు కేటీఆర్. న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం. సిఎస్తో హరీష్ రావు భేటీ. కాళేశ్వరం నివేదికను యథాతథంగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని వినతి. న్యాయ నిపుణులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు నిర్ణయం అంట. ఢిల్లీకి హరీష్ రావు వెళ్తున్నాడు. గొలుసుకట్టు అంతా కనికట్టు. గ్రామీణ చెరువులు నిర్వీర్యమైనాయంట. వ్యవసాయానికి భయపడి పూడికెత్తితో వదిలేసిన ఫలితం లేదట. చూడు ఎట్టుంది. నిండని చెరువులు, ఆయకట్టు అస్తవ్యస్తం. వానలు పడిన వర్షాభావ పరిస్థితులే. మెట్ట ప్రాంతాలు మరీ ఆందోళనకరం. వేసవిలో సాగునీటిపై తీవ్ర ప్రభావం. పశుగ్రాసానికి రైతుల నానా యాతన్నట.
భూగర్భ జల విపత్తుకు దారితీస్తున్న పరిస్థితులు. 44,280 చెరువులు ఉన్నట్టు అధికారిక లెక్కలట. తాజా సర్వేలో తేలుతున్న 34,712 మాత్రమేనట. 32% చెరువులోకి నీటి నిల్వకు నో ఛాన్స్ అట. మరి భగీరథ ఏదో పథకం, భగీరథ కాదు మిషన్ కాకతీయనో ఏదో పెట్టిండు కదా కేసీఆర్. మరి అప్పుడికెత్తితే ఎక్కడ పోయిందో ఏం కథనో. గొలుసుకట్టు చెరువులన్నీ నిర్వీర్యమైనవంట. చెరువులలో నీరే ఉంటలేదా, నీరు అట్లా ఉంది పరిస్థితి. రుణాల రీషెడ్యూల్కు ఓకే, సీఎం రేవంత్ వ్యూహాత్మక చర్యలతో ఫలితాలంట. కార్పొరేషన్లు రుణాలకు వడ్డీంపు తగ్గింపట. ఏటా 2,000 కోట్ల ఆదనట. ఇవి ప్రధానంగా ఉన్న వార్తలు. రాష్ట్రంలో తోషిబా 347 కోట్ల పెట్టుబడులంట. అన్ని శాఖల్లో బీసీసీఎల్ అంట. ఎవరికి బీసీసీఎల్ వ్యతిరేకం కాదు, వ్యవసాయమే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన అంశం. వ్యవసాయ విద్యాలయంలో బీసీసీఎల్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంట. తమిళనాడుకు సొంత విద్యా విధానం, జాతీయ విద్యా విధానానికి నోనట. ద్విభాష విధానానికి పట్టవట. కొత్త పాలసీని ఆవిష్కరించిన సీఎం స్టాలిన్ అట. తమిళనాడుకు సొంత విద్యా విధానం అట. జాతీయ విద్యా విధానాన్ని పక్కన పెట్టేసింది స్టాలిన్. రాహుల్ ఈసీ అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం, పబ్లిక్లో చెప్పా, అదే నా డిక్లరేషన్ అంట. ఈసీకి రాహుల్ గాంధీ వార్నింగ్ అంట. ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వండి, లేదా జాతికి క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ ఎంపీకి ఈసీ అల్టిమేటం అంట. ఓట్ల చోరీపై ఈసీ దర్యాప్తు చేయాలి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ డిమాండ్ చేసింది. పార్లమెంటులో ఓట్ల చోరీ ప్రకంపనలు, ఉభయ సభలు వాయిదనట. ఎట్లా చూడు కథ. రైట్ ఇవి ఆంధ్రప్రభకు సంబంధించి ప్రధానమైన వార్తలు. బడుగుల బీమాపై పిడుగు. బీఆర్ఎస్ తెచ్చిన సోషల్ సెక్యూరిటీ స్కీమ్కు కాంగ్రెస్ మంగళమంట. 2024 అక్టోబర్ నుంచి ప్రీమియం చెల్లించని సర్కార్ అట. ప్రశ్నార్థకంగా 13.11 లక్షల మంది ప్రమాద బీమా కోసం డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులు, గిగ్ వర్కర్ల కుటుంబాలకు తప్పని ఎదురుచూపులంట. ఇక లగచల్రా సినతల్లి గుర్తుందా? భూములు జ్యోతి అంట అమ్మాయి. భూములు ఇవ్వనందుకు తన భర్తను జైలుకు పంపి తమపై దౌర్జన్యానికి పాల్పడిన కాంగ్రెస్ సర్కార్పై ఢిల్లీ దాకా వెళ్ళి పోరాడింది లగచల్రా జ్యోతి. ఆ సమయంలో ఒక అన్నలా తమకు అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తమ తండా మహిళలతో కలిసి వచ్చి శుక్రవారం రాఖీ కట్టింది జ్యోతి అట. లగచల్రా ఇష్యూ అప్పుడు ఈ జ్యోతి అనే అమ్మాయి మహిళ గర్భవతితో ఉండే, నిండు గర్భిణిగా. ఆయన భర్తను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఇక నా భర్తను ఇట్లా చేసారు అట్లా చేసారు అని ఢిల్లీ దాకా కొట్లాడింది. అంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళ వెనుక కొట్లాడినందుకు ఆ కృతజ్ఞతతోటి కేటీఆర్కు రాఖీ కడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు అక్కడ. రైట్. సీతారామపై సీతాకాన్ బీఆర్ఎస్ హయాంలోనే 70% పనులు పూర్తి. ప్రాజెక్టుపై కొనసాగుతున్న కాంగ్రెస్ నిర్లక్ష్యం అట. 5 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మిస్తేనే 5,000 ఎకరాలు సాగులోకి వస్తాయంట. సీతారామపై సీతాకాన్ చూడాలి ప్రభుత్వం ఏందో మరి, ఏది అక్రమం ఏది సక్రమం. కాంగ్రెస్ సర్కార్ తీరుతో హైదరాబాద్ వాసుల్లో సందిగ్ధం అట. కుప్పకూలిన రియాలిటీ, దానికి తోడు ఆక్రమిత ప్రాజెక్టులు అట. కాజాగూడలో 27 ఎకరాల ప్రభుత్వ భూమి హంఫట్ అట. మ్యాన్హాటన్ పేరుతో ప్రాజెక్ట్ అట. కన్నెత్తి చూడని హైడ్రా. సర్కారు ఉదాసీనతపై కోర్టుకెక్కిన 4 ఎమ్మెల్యేలట. అందులో ఫ్లాట్లు కొనొద్దని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్రకటన. గోపన్పల్లిలోని సర్కారు భూమిలోనూ ప్రైవేటు వెంచర్లు. గతంలో 15,000 కోట్ల ప్రాజెక్టులు అక్రమాన్న బట్టి అంట. ఎట్లా ఉంచుడు కథ. రైట్. యూరియా కొరత రాష్ట్ర రైతాంగాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నది. వర్షం పడుతున్నా రైతులు సాగు పనులను వదిలి బస్తాల కోసం కుస్తీ పడుతున్నారంట. శుక్రవారం సిద్దిపేట జిల్లా పాలమాకుల PACS వద్ద రైతులు యూరియా కోసం ఇలా చెప్పులు వరుసలు పెట్టి వేచి చూశారంట. అక్క చెల్లెళ్లపై ఆర్టీసీ స్పెషల్ బాధుడు. రాఖీ పండుగకు ప్రత్యేక ఛార్జీల వడ్డింపట. 20-30% ఛార్జీల పెంపు. యూరియా కష్టాలు అట్లే ఉంటాయి, ఏ సర్కారు వచ్చినా అంతే. ఏ రౌతోటి కొట్టుకున్నా అట్లే ఉన్నట్టుంది ఇక పరిస్థితి. 5 దాటితే హ్యాండ్సప్ అట. మొగులు నల్లగైతే బుగులు పడుతున్న నగరం అంట. మొగులు నల్లగైతే బుగులు పడుతున్న జనం అంట.
అంటే నగరం 5 దాటితే హ్యాండ్సప్, సాయంత్రం 5 దాటితే ట్రాఫిక్ చక్రపాతం, 5 సెంటీమీటర్లు మించి వాన పడితే నరకం అంట, అన్నిట్లో వేలు పెట్టి జారుకుంటున్న హైడ్రన్ అంట, చేతులు ఎత్తేస్తున్న జిహెచ్ఎంసీ పోలీసులు అంట. సాయంత్రం 5 దాటితే మొగులు కనబడితే బుగులు పడుతున్నారట జనాలు. భారీ వర్షం పడిందంటే నగరం ఆగమాగం. అందరు కారణమే, అందరు రాజకీయ నాయకులు కారణమే దీనికి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో అవస్థల పర్వం. ఎవరికి వారుగా పోలీస్, జిహెచ్ఎంసీ, హైడ్రా వాళ్ళేమో సమన్వయంతో పనిచేస్తున్నామని వాళ్ళంటే, ఈ బీఆర్ఎస్ పత్రికనేమో ఎవరికి వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి సమన్వయ లోపం ఉందని పత్రిక చెప్తుంది. వాన నీటి నిర్వహణలో యంత్రాంగం విఫలమంట. అత్యవసరాల్లో కనిపించని లా అండ్ ఆర్డర్ అంట. ఇన్నాళ్ళు తమదే బాధ్యత అంటున్న హైడ్రా బీరాలు తీర వానలు మొదలయ్యాక పత్తా లేని వైనమంట. ఎందుకు పత్తా లేదండి? బాగానే తిరుగుతున్నాడు కదా, రంగనాథ్ గారు బాగానే తిరుగుతున్నాడు కదా. తీర వానలు మొదలయ్యాక పత్తా లేని వైనమంట. తమపై హైడ్రా పెత్తనమేంటని పోలీసుల ఫైర్ అంట. ఇక చూడు, వాళ్ళ మధ్యలో ఏలు పెట్టడానికే వస్తుంది బీఆర్ఎస్. గ్రేటర్ హైదరాబాద్ అధికారులది అదే ధోరణి. ఫలితంగా నరకం చూస్తున్న నగరవాసులు అంట. ఇది చాలా ఘోరం, చాలా ఘోరం. డమ్మీ వర్సిటీ ఫేక్ కోర్సులు, నకిలీ సంస్థతో ఎంఓయూలో జేఎన్టీయూ తప్పటడుగులంట. ఒక్క చర్యతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థకు మరొక కేఎఫ్ఆర్యుఐ సంస్థతో ఎంఓయూఐ దుమారం అంట. 2 ఫారిన్ కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు, జర్మనీలోని టాప్ 3 వర్సిటీ అంటూ ప్రచారం అట. అది ఫౌండేషనే వర్సిటీ కాదంటూ ఫిర్యాదులు, అయినా స్పందించని జేఎన్టీయూ అధికారులు. అలాగే ముందుకెళ్తే విద్యార్థులకు తీవ్ర నష్టమేనట. తాజా అప్పు 1000 కోట్లు ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన రేవంత్ సర్కారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికీ 31,000 కోట్ల రుణ సమీకరణ అంట. కడియంపై వేలాడుతున్న కత్తులు, గన్పూర్లో రగులుతున్న అసలు కాంగ్రెస్, సింగారపు ఇందిరా కోసం ఏకమైన నాయకులట. ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్, లేదంటే కాంగ్రెస్ పార్టీ కథమేనని అల్టిమేట్ అవట. కక్కలేక మింగలేకపోతున్న కడియం శ్రీ గారు ఎట్టు చూడు కథ. కడియంకు వేలాడుతుందంత కత్తి అక్కడ. ఎందుకంటున్నామంటే అక్కడ సంగారపు ఇందిరా అంటే ఇంతకుముందు కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆమె కాంగ్రెస్ తరపున. ఈయననేమో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయిండు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళ మధ్య కొట్లాటలు అవుతున్నాయి అక్కడ గ్రూపులు. ఇక ప్రధానంగా ఏంటంటే ఆయనకు కత్తి మీద సాములాగా మారింది. చూడాలి మరి, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయిన వాళ్ళకు 3 నెలల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే స్పీకర్కి ఇచ్చింది, ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో అనేది. మరి ఆయన న్యాయ కోవిధులతోటి, రాజ్యాంగ నిపుణులతోటి చర్చలు పెట్టిండు. మరి ఏమవుతుందో తెలియదు. కానీ మొత్తం మీద అయితే తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. మరి ఇక ఏమవుతుందో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వర్షాలు మాత్రం భారీ స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా అటు మూసీలా హైదరాబాద్ నీరంతా మూసీలో పోవాలి, దానికి ప్రణాళిక రచించండి అనేది రేవంత్ రెడ్డి ప్రధానంగా సమీక్ష సమావేశం నిర్వహించడం. అది కూడా ఒక ప్రధాన వార్త. ఇంకా వర్షాలు అడ్డగోలుగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. ఇవి ఇవాళ మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి DD9 వార్త.